ప్రపంచవ్యాప్తంగా కార్మికులు పోరాడి తమ హక్కులు సాధించుకున్న గొప్ప రోజు మేడే అని రాష్ట్ర పర్యావరణ ఐటీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. వరంగల్ నగరంలోని లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి ఎర్రజెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా కార్మికుల హక్కుల సాధనకై అమరులైన అమరవీరులకు నివాళులర్పించారు. కార్మికులు లేనిదే ఏ వ్యవస్థ లేదని, కొంతమంది కార్మికులు మార్కెట్లో పని సమయం 8 గంటల నుంచి 6 గంటలకు చేయాలని కోరారని, కార్మికుల కోరికను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా మే 1వ తేదీన అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటారు. ఈ దినం ప్రపంచ వ్యాప్తంగా కార్మికుల హక్కులు, కష్టాలు కోసం చేసిన పోరాటాలను గుర్తు చేసుకునేటువంటి రోజు. మరి 1886లో అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు తన పనిని 8 గంటలకు పరిమితం చేయాలంటూ గొప్ప పోరాటం చేశారు. అప్పుడు వారు ఎక్కువగా రోజుకు 10 నుంచి 16 గంటల వరకు పని చేయాల్సి వచ్చేది. ఈ పోరాటం మార్కెట్ యార్డ్ సంఘటన చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే ఎంతో మంది ఈ పోరాటంలో వాళ్ళు ప్రాణత్యాగం చేశారు. మేము అంటే టైం తగ్గించుకోకపోయినా మా ముందు తరాల వాళ్ళైనా కూడా 6 గంటల పని దినాలు వాళ్ళకి రావాలి అని చెప్పి వాళ్ళు ఆశలు వస్తారు. వాళ్ళ జ్ఞాపకార్థంగానే ఈ క్రీడని మనం అందరం కూడా జరుపుకుంటాము. అందుకే వాళ్ళ ఆత్మత్యాగాన్ని స్మరించుకుంటూ 1989లో ప్యారిస్ లో జరిగిన 2వ అంతర్జాతీయ మహాసభ కార్మిక మహాసభలో మే 1న కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలని ఆ రోజు నిర్ణయించడం జరిగింది. అది ముఖ్యంగా ఇందులో కార్మిక హక్కుల పరిరక్షణకు గుర్తుగా సమానత, న్యాయం మరియు శ్రమ విలువను గుర్తించేందుకు శ్రామికుల గౌరవార్థం ప్రపంచమంతటా సంఘటితంగా జరుపుకునే రోజు ఈ రోజు. మరి తెలంగాణలో మే 1న కార్మిక సంఘాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల కార్మికులు ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ మరి నిర్వహిస్తూ వారి సేవలను అంటే ఎవరైతే వాళ్ళు చనిపోయినారో వాళ్ళ సేవలను స్మరించే కార్యక్రమాలు జరుపుకుంటా ఉన్నారు. మరి ఇప్పుడు మనం అందరం అనుకున్నట్టుగానే ఇప్పుడు ఆఫీసర్లు ఉంటారు, ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ ఉన్నప్పుడు మనం ఎంతసేపు కూడా ఆ పరివారాల గురించి ఆలోచించాలి. కానీ ఈ 4th క్లాస్ ఎంప్లాయీస్ గురించి మనం తక్కువగా ఆలోచిస్తాం. కానీ వాళ్ళటువంటి లేకపోతే ఏ ఆఫీసర్ అయినా కూడా ఈరోజు మేడం ఒక ఫైల్ కావాలంటే మేడం పోయి తెచ్చుకోలేదు. ఆ ఫైల్ వెంటనే ఎవరైతే 4th క్లాస్ ఎంప్లాయీ ఉన్నాడో అతనే తేవాల్సిన అవసరం ఉన్నది. అంటే మేము చేసే అడ్మినిస్ట్రేషన్లో సగభాగము మీ పాత్రే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా మార్కెట్లో ఏదైనా జరగాలి, ఏదైనా అమ్ముకోవాలి, ఏదైనా స్టాక్ తీర్చాలి, స్టాక్ ఎత్తాలి అంటే మొత్తంగా కార్మికుల మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎంతో శ్రమ వచ్చి రాత్రి కూడా ముఖ్యంగా ఇక్కడ బేరాలని కూడా రాత్రి కూడా జరుగుతాయి. ఫ్యామిలీని వదిలేసి వచ్చి నైట్ అంతా కూడా ఇక్కడ వాళ్ళు మరి హోల్సేలర్స్ దగ్గర నుంచి రీటైలర్స్కి అవి సప్లై చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ యొక్క శ్రమని ఇక్కడ గానే చేస్తారు. మరి వాళ్ళు అడిగే దాంట్లో తప్పు ఏం లేదు, 6 గంటల 10 దినాన్ని కనిపించాలి అనేది. కాబట్టి మనం తప్పకుండా ఇప్పుడైతే 8 గంటలు చేస్తా ఉన్నాం. ప్రభుత్వానికి మా తరఫున ఒక లెటర్ రాస్తాం. ఎందుకంటే పాలసీ డెసిషన్ కాబట్టి మేము తీసుకోవడానికి లేదు. కాబట్టి తప్పకుండా మీ ఆలోచనలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. అదేవిధంగా కార్మికులకు విశ్రాంతి పోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే మీరు ఎక్కడెక్కడ కూర్చుంటారు, ఎక్కడ కూర్చుంటారు, అది పని చేసుకునేందుకు కూడా కాసేపు ఇలా పడుకోవడానికి విశ్రాంతి కావాల్సిన అవసరం ఉన్నది. అది కలెక్టర్ గారికి చెప్పాము. ఎక్కడో గట్లా వర్కౌట్ చేసి మరి ఎక్కడెక్కడ దిగి అక్కడ కొంచెం స్పేషియస్గా అందరికీ సరిపోయే విధంగా కంటెంట్ అని చెప్పి వాటిలో అన్ని ఫెసిలిటీస్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ డెవలప్మెంట్ కూడా ఒక పక్క స్టార్ట్ అయింది. గంటలు కట్టించి ఎవరి వాళ్ళకు మరి సమాన స్థాయిలో వాళ్ళకి డివైడ్
చేసి వాళ్ళ స్థలాలను వాళ్ళకి ఇవ్వాలని పోయిన గవర్నమెంట్ ఇష్టానుసారంగా మరి అక్రమాలు చేసి అసలైన లైసెన్స్ విధానాలు వదిలేసి కొత్తగా లైసెన్స్ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ మన షాప్స్ అలాట్ చేయడం జరిగింది. దానివల్ల మొదటి నుంచి కూడా దాని మీద వర్తిందని తీసుకున్నట్టు పైన టాప్ కూడా మనం నిర్మిస్తా ఉన్నాం, ఎందుకంటే ఎండలో వాళ్ళు ఉండకూడదు. అదేవిధంగా మామిడికాయ మామిడికాయ పంటలు అప్పుడు బాగా తొమ్మిదిలాట అంతా రష్గా ఉండి ఇబ్బందిగా ఉండేది. దానికి ఇప్పుడు 10 ఎకరాల స్థలం 10 ఎకరాలు అక్కడ మనము ఉంటారు. అదే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు కూడా కనీస ఫెసిలిటీస్ అక్కడ బాగా ఉంది. దానికి కూడా కనీసంగా ఆలోచించి వాళ్ళకి కావాల్సిన మంచి నీళ్ళు కానీ టాయిలెట్స్ అభివృద్ధి ఇవ్వాలని చెప్పి ఆ ఫండ్స్ కూడా కొన్ని కేటాయించడం జరిగింది. మేడం త్వరలోనే ఆ పనులు కూడా పూర్తి చేయాలని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే మరి కార్మికుల ఐక్యత వర్తిల్లాలి. ఈ ఐక్యత అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మీకు పడకపోతుండొచ్చు, మీ కుటుంబాలకు మీ కుటుంబాలు, కానీ ఈ పరిస్థితికి వచ్చినప్పుడు అందరూ కూడా ఏకం కావాలి. ఏకమైంది పోరాడినప్పుడే అనుకున్నది సాధిస్తారు. ఒకరికి పోతే ఆ సమస్య ఎప్పటికీ కూడా పరిష్కారం కాదు. ఈ విధంగా పోరాడుతూనే ఉండాలి. కాబట్టి ఈ రోజు ఏంటంటే అందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి మన సమైక్య పోరాటం చేస్తా ఉన్నారు. ఇదే పద్ధతిలో ఈ పోరాటం కంటిన్యూ అవ్వాలి. తప్పకుండా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లి ఈ పని యొక్క టైం తగ్గించేటువంటి కార్యక్రమం మేము ప్రయత్నిస్తాము. ఎందుకంటే హామీ ఇవ్వడం వేరు, హామీ ఇస్తే మీకు చెప్పేది కదా ఇయ్యలేదు అని అడుగుతారు. ఇచ్చే అధికారం నా చేతిలో లేదు. కాబట్టి ఇప్పించే ప్రయత్నం నేను చేస్తాను అని సందర్భంగా తెలియజేస్తూ మరి అందరూ కూడా కలిసిమెలిసి ఉద్యోగ కుటుంబంలాగా ఉండి ఈ యొక్క మార్కెట్ ఇంకా ఎన్నో రకాలుగా అభివృద్ధి చేయాల్సి ఉంది. అది తప్పకుండా చేస్తాము. దానికి మరి మా సహకారం అది కానీ నాది కానీ ఉంటుంది. మరి ఒక మోడల్ మార్కెట్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాము. కాబట్టి దాన్ని సాధిస్తాము తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన కార్మిక సోదరులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ముఖ్యంగా మీడియా మిత్రులకు వాళ్ళకు కూడా ప్రత్యేక